2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏసన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల చైత్రయాత్ర కొనసాగుతోంది. తాజా ఇంటర్వ్యూల్లో ఏకంగా 303 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. భారతదేశానికి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఎంఆర్ఎఫ్కు ఏసన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్కి చెందిన విద్యార్థులు 303 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏసన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఎంఆర్ఎఫ్ కంపెనీ బృందం గత వారం కాలేజీని సందర్శించి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకాం, బీఎస్సీ, బీసీఏ విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. వీరిని మిషన్ మేనేజ్మెంట్, డేటా ప్రాసెసింగ్, అకౌంట్స్ విభాగాల్లో నియమిస్తారని తెలిపారు. వీరికి 2.4 లక్షల వార్షిక వేతనంతో పాటు హాస్టల్ సదుపాయం కంపెనీనే కల్పిస్తోందని చెప్పారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులు, ఐటీ రంగంలోని ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని తమ విద్యార్థులకు 10 ఏళ్లుగా ఐటీతో పాటు ఐటీఈఎస్, నాన్ ఐటీ సంస్థల్లో భాగంగా ఉద్యోగాలకు తగినట్టుగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆ కారణంగానే తమ విద్యార్థులు ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని వివరించారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు తక్షణమే ఉద్యోగాల్లో చేరవచ్చునని, లేదా పరీక్షల్లో ఏప్రిల్ పరీక్షల తర్వాతనే చేరే అవకాశాన్ని కంపెనీ ఇచ్చిందని చెప్పారు. ఏసన్ కాలేజ్ అంటేనే ఈ ప్రాంతంలో ఓ మంచి ఇన్స్టిట్యూషన్గా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ ఆపర్చునిటీతో బయటికి వెళ్ళే విధంగా తయారు చేసే ఒక మంచి కాలేజ్ అనేది అందరికీ తెలిసింది. అటువంటి కాలేజ్ సుమారు ఈ 36 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే నెంబర్ 1 కాలేజీగా, రాష్ట్రంలోనే అత్యధిక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాలేజీగా యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకోవటం మనందరికీ తెలిసింది. ప్రిన్సిపల్ రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో సుమారు దగ్గర 26 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2000 ఉద్యోగ అవకాశాలతో ఈ కాలేజీ నుంచి స్టూడెంట్స్ తమ భవిష్యత్తు చూసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో వచ్చిన మార్పులు కానీ, ఐటీ జాబ్స్లో ఉన్న టఫ్ కానీ, ఐటీ జాబ్స్ తగ్గిపోవటం కానీ, వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కలిసి నాన్ ఐటీ జాబ్స్ని బాగా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఐటీ జాబ్స్తో పాటు నాన్ ఐటీ జాబ్స్ని కూడా ఆ స్టూడెంట్స్కి బాగా ఆపర్చునిటీని కల్పించాలన్న ఉద్దేశంతో అనేక మార్పులు తీసుకొచ్చాం. అంటే గత వారం కాలేజీకి ఇండియాలోనే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో అత్యున్నతమైన కంపెనీ ఎంఆర్ఎఫ్ కాలేజ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి వచ్చి క్యాంపస్ సెలక్షన్స్కి సెలెక్ట్ చేసి సుమారు 303 మంది స్టూడెంట్స్ని ఎంఆర్ఎఫ్ టైర్స్ విభాగంలో వివిధ విభాగాల్లో, అంటే అకౌంటెంట్స్ కానీ, నాన్ ఐటీ జాబ్స్ అన్నింటిలో 303 మంది స్టూడెంట్స్ని ఈరోజు ఎంపిక చేసుకోవటం చాలా సంతోషపడతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏం లేదు, కాలేజ్ స్వర్గీయ అన్నా సత్యాన్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కరస్పాండెంట్గా, అలాగే రామచంద్ర ప్రిన్సిపల్గా వచ్చిన ప్రతి ఆపర్చునిటీని, ఇవ్వగలిగిన ప్రతి ఆపర్చునిటీని భవిష్యత్తుని ఆలోచించి, భవిష్యత్తులో జాబ్స్ ఏ రకంగా ఉండి, కంపెనీస్ ఏ రకంగా జాబ్స్ని కోరుకుంటున్నాయి, వీటన్నిటిని అవగాహనతో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా తయారు చేయటం. ఎందుకు ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో యూనివర్సిటీలో హైయెస్ట్ క్యాంపస్ సెలక్షన్, ఏపీ స్టేట్లోనే హైయెస్ట్ క్యాంపస్ సెలక్షన్లో కాలేజీగా ఉంది అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ అప్డేట్ అవుతుంది. అంటే ఈ గ్లోబలైజేషన్లో ఈరోజు మేమందరం గర్వపడేది ఏంటో తెలుసా, ప్రపంచంలో అన్ని చోట్ల ఏషియన్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇదంతా గర్వపడతాం మేము. ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో ఏషియన్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎలా అంటే క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఆపర్చునిటీ, ఆ తర్వాత వాళ్ళు ఇంకంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ కంపెనీలో చేసి వాళ్ళ ఎదుగుదల, సో ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏషియన్ కాలేజీలో లైఫ్ స్కిల్స్ కానీ, ఏషియన్ కాలేజీలో సిలబస్ కానీ, ఏషియన్ కాలేజీలో ఆపర్చునిటీస్ ఇవ్వటం కానీ, ఏషియన్ కాలేజీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వటం. సో మరొకసారి రామచంద్ర గారు, ఎందుకు నేను రామచంద్ర అని చూస్తూ ఉంటానంటే,
కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ ఒక జాబ్కి వెళ్ళాలన్న ఎత్తుకుని ఈరోజు ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న మెరిట్ స్టూడెంట్స్ అందరూ 5-6 ఉద్యోగాలతో డిగ్రీ నుంచి బయటకు వెళ్ళే విధంగా తీసుకొచ్చి 5-6 ఉద్యోగాలు, ఒకటి కాదు 5-6 ఉద్యోగాలతో 5-6 ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యి ఏ ఉద్యోగంలో చేరదాం అనేది ఆప్షన్ అతను పెట్టుకునే విధంగా, తల్లిదండ్రులు పెట్టుకునే విధంగా ఈరోజు తీసుకొచ్చాం. అది ఎంతో గర్వపడతాను. ఎందుకంటే ఈరోజు మెరిట్ స్టూడెంట్ ఉన్నాడంటే డెఫినెట్గా ఏషియన్ కాలేజీలో చదివే ఫైనల్ ఇయర్ మెరిట్ స్టూడెంట్ అందరూ 4 నుంచి 6 కంపెనీల్లో సెలెక్ట్ అయి ఉంటున్నారు. 4 నుంచి 6 కంపెనీలు. అలాగే ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి స్టూడెంట్గా తయారు చేసి మంచి పెర్ఫార్మెన్స్తో వాడు కూడా 1-2 కంపెనీస్లో జాబ్ పొందే విధంగా తీసుకురావటం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్గా ఎంఆర్ఎఫ్ కంపెనీకి, ప్రముఖ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎంఆర్ఎఫ్ చెన్నై ప్లాంట్ వాళ్ళు గత వారం ఏషియన్ డిగ్రీ కాలేజీకి వచ్చి వాళ్ళ డిఫరెంట్ విభాగాలకు కావాల్సిన రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి మా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్, బీఎస్సీ, బీసీఏ స్టూడెంట్స్ని 303 మందిని ఎంపిక చేసుకున్నారు. ఇంకొక 40 మందిని హోల్డ్లో ఉంచి రిజల్ట్ ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మెయిల్ని బేస్ చేసుకుని ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎంఆర్ఎఫ్ చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డిఫరెంట్ విభాగాల్లో అంటే కొంతమంది అకౌంట్స్కి, కొంతమందికి డేటా ప్రాసెసింగ్కి, కొంతమంది మిషన్ మేనేజ్మెంట్కి, కొంతమంది ఇన్వెంటరీ కంట్రోల్లో పనిచేయడానికి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈక్వల్గా 2.4 lakhs అండ్ సుమారు 21,000 పర్ మంత్ శాలరీ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ శాలరీతో పాటు వాళ్ళు హాస్టల్ అకామిడేషన్ కూడా ఇస్తారు. ఎంఆర్ఎఫ్ వాళ్ళు రిపోర్ట్ చేసిన వాళ్ళందరికీ 2 అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్లో భాగంగా ఇమీడియట్గా కూడా స్టూడెంట్స్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు వాళ్ళు విల్లింగ్గా ఉంటే, లేదు డిగ్రీ పూర్తయిన తర్వాత, ఏప్రిల్లో డిగ్రీ పూర్తవుతుంది వీళ్ళకి, పూర్తయిన తర్వాత కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈ క్రమంలో ఎస్పెషలీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఐటీ జాబ్ మార్కెట్ మీద ఆధారపడకుండా మొదటి నుంచి మా చైర్మన్ శ్రీ సుకుమార్ గారి గైడ్లైన్స్లో నాన్ ఐటీ సెక్టర్ మీద కూడా మేము గత 10 ఏళ్ళుగా చాలా ఎక్కువ ఫోకస్ చేశాం. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా డిగ్రీ స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. కెరియర్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. అవన్నీ కూడా స్టడీ చేసి ఇలాంటి పెద్ద కంపెనీస్తో, ఎంఆర్ఎఫ్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ, అది ఇలాంటి పెద్ద కంపెనీస్తో నెగోషియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అర్థం చేసుకుని ట్రైన్ చేయడం ద్వారా ఇలాంటి రిక్రూట్మెంట్స్ కూడా చేయటం, అలా ప్రతి స్టూడెంట్ కూడా ఒక జాబ్ వచ్చే విధంగా ఏదైతే మా చైర్మన్ గారు గైడ్లైన్స్ ఇస్తున్నారో, కాలేజీలో చేరటం ప్రతి స్టూడెంట్ జాబ్తోనే బయటకు వెళ్ళాలి అనే ఉద్దేశం ఈ సంవత్సరం దాదాపు రీచ్ అవుతున్నాం. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలానే ప్రతి విషయంలో చాలా ఎక్స్టెన్షన్ సపోర్ట్ ఇచ్చే చైర్మన్ Kavya from BSc Biotechnology from ASN Degree College, final year. Many of us MRFలో మేము జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది మాకు బికాస్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. we don't have any hope that we got selected in these many companies. చాలా కంపెనీస్లో మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది, దాంట్లో MRF ఒకటి. బికాస్ ఆఫ్ దీస్ లైఫ్ స్కిల్స్ క్లాసెస్ మా ప్రిన్సిపల్స్ చాలా ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ బికాస్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్. మాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసి మాకు జాబ్స్ రావడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హ్యాండ్లో ఈ రోజున ప్రతి ఒక్కరి హ్యాండ్లో జాబ్ ఉండడం. Good morning to everyone. My name is Sri Pushta. I am studying final year BSc in ASN Degree College. There is a program called Life Skills in our college. Our mentor Ramchandra sir supported us for everything, how to communicate with others and everything. And I got selected in MRF. It is very glad to introduce that. And all life skill program encouraged me to build these skills and helped me to be placed in that interview. నా పేరు తరుణ్, నేను కరెంట్ బీఎస్సీలో చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. సో ఈ మంత్లో మాకు ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది మా కాలేజీ రావడం జరిగింది. సో మా కాలేజీలో ఎంఆర్ఎఫ్ కంపెనీకి 300 మంది పైన సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, అందులో నేను కూడా సెలెక్ట్ అవ్వడం. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ నేను అందరం ఎంఆర్ఎఫ్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము ప్రజెంట్. మా కాలేజీలో ఇంత పెద్ద డ్రైవ్ జరగడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్. సో మా ప్రిన్సిపల్ సార్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి ముఖ్య కారణం మా లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ కాలేజీలో జరిగేది. సో ఈ లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్లో వేరియస్ ఆస్పెక్ట్స్ మీద మేము
కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అన్ని ఆస్పెక్ట్స్ మీద మేము కవర్ చేసి ట్రైన్ అవుతాం. సో ఈ ట్రైనింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. దీనివల్ల మేము చాలా కంపెనీస్లో ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతాం. ఓకే, నా పేరు మహేష్. నేను ఏషియన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్ BCA. నేను MRFలో సెలెక్ట్ అయ్యాను. MRF అనే కాదు, మా కాలేజీలో చాలా కంపెనీస్ అనేవి వస్తున్నాయి. మేము చాలా ఆనందంగా ఉన్నాము. డాక్టర్ శ్రీ రామ్చంద్ కొల్సాని గారు మాకు చాలా హెల్ప్ అవుతున్నారు. చాలా వాటిల్లో మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. డ్రైవ్స్ అటెండ్ అవడానికి చాలా హ్యాపీగా ఉంది మాకు. మేము చాలా రుణపడి ఉన్నాం సార్కి. థ్యాంక్ యూ.